హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు శాంటా క్లారాకి వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. ప్రశాంత్ గారు, ఇక్కడ మ్యారేజెస్ చూస్తే అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటి జరుగుతుంది, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అలా జరుగుతుంది, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా ఇక్కడ మ్యారేజెస్ చూస్తాం. అక్కడ చైనాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మనము కొన్ని ఏళ్ల క్రితంకి వెళ్ళిపోతాం అనమాట. భారతదేశంలో కొన్ని ఏళ్ల క్రితం ఎలాంటి సాంప్రదాయం ఉండేది? ఇప్పుడు మనము శ్రీరాముడు సీత కళ్యాణం చూస్తాం కదా, అప్పుడు ఎట్లుంటుండే? ఒకరినొకరు చూసుకునే వాళ్ళు కాదు కదా. ఒకరినొకరు చూసుకునేవారు కాదు, కానీ అప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది, కన్యాశుల్కం అన్నట్టు ఉంటుండే కదా. అంటే అబ్బాయే అమ్మాయికి డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి ట్రెండ్? కట్నం అమ్మాయి ఇవ్వాలి కదా. సో చైనాలో ఇప్పటికి అదే ఉంది. ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడికి పొట్టు ఉండొద్దు. ఇక్కడ కూడా పొట్టు ఉండొద్దు. అది అక్కడ మ్యాండేటరీ, కంపల్సరీ. కొంచెం పొట్టను ఒప్పుకోరా? అది ఎట్లానే వాడు దించుకుంటాడు. ఒకటి, వాడికి పొట్టు ఉండొద్దు. రెండోది, వాడికి ఒక అపార్ట్మెంట్ ఉండాలి. మూడోది, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతైతే కట్నం డిమాండ్ చేస్తారో ఈ అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అవును, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. నాలుగోది, ఇది చెప్తే మన వాళ్ళందరూ భయ్యా వద్దు భయ్యా నాకు పెళ్ళి వద్దు భయ్యా అంటారు. కానీ నాలుగోది ఏంటంటే, నాకు ఇప్పుడు కంపెనీలో శాలరీ వస్తుంది కదా, నా శాలరీ వచ్చేసి అమ్మాయి అకౌంట్లో పడాలి. నిజమా? మీకు బాగుంటది, మీకు బాగుంటది, వేసేయండి మేడంకి చైనా వీసా వేసేయండి. కానీ ఇక్కడ ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలా వస్తుంది. లేదు, ఆ పరిస్థితులు వచ్చాయి, ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మగ పిల్లకాయలకి ఏంటంటే దొరకట్లేదు, అమ్మాయిలు దొరకట్లేదు. ఒకప్పుడు నాకు 100 కోట్లు 50 కోట్లు, ఇప్పుడు పెళ్లి మేమే చేసుకుంటాం అని చెప్పేసి అంటారు. తర్వాత మేము ఇచ్చి మేము చేసుకుంటాం అనే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ. చైనాలో అయితే అంతే, స్టిల్ ఆ పద్ధతి ఉంది. అమ్మాయిలదే మొత్తం డామినేషన్, అబ్బాయిలది నామినల్ మాత్రమే. అబ్బాయిలందరూ కూల్ గా ఉంటారా? ఎవరు గట్టిగా అరవడము, ఆరోగెంట్ గా ఉండడం అలాంటి అడవాలని ఉంటది. కానీ ఏం చేస్తారు, ఆడవాళ్ళు అడవనివ్వరు కదా. నిజమా? ఇది నమ్మొచ్చా? సీరియస్, ఫీమేల్ డామినేషన్ బాగా ఎక్కువ. కంపెనీస్ లో కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఆడవాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళే చాలా పవర్ఫుల్ కూడా ఉంటారు. సరే, ఇంకొక చిన్న డౌట్ ఉంది. చైనా వాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు, బొమ్మల్లా ఉంటారు. వాళ్ళ స్కిన్ కొరియన్ స్కిన్ ఉంటది కదా, కొరియన్ గ్లాసీ స్కిన్ ఉంటది కదా, అట్లా ఉంటది యాక్చువల్లీ. ఇంకొక డౌట్ ఏంటంటే, బాగా తింటారు కానీ సన్నగా ఉంటారు. ఏమైనా సీక్రెట్ ఉందా? తింటారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కువ, అంటే యూజువలీ మనలా మసాలాలు తినరు. అసలు మసాలాలు కారాలు దగ్గరికి రాదు. ఓకే, వాళ్ళు కారాలు ఇవన్నీ తింటే ఫేషియల్ కి ఆ గ్లో అంతా తగ్గిపోతుంది యూజువల్ గా. ఒక పింపుల్స్ వచ్చేవన్నీ తగ్గిపోతుంది అనమాట. ఒకటి. రెండోది, అక్కడ ఆ టెరైన్ అట్లాంటిది, అంటే ఆ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది మనకి, క్లైమేట్ అట్మాస్ఫియర్. హీట్ అసలు ఉంటుందా? హీట్ ఉన్నా కూడా ఏసీలోనే ఉంటారు యూజువలీ. వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్ ఉంటారు. సన్ స్క్రీన్ బయటికి వెళ్తే ఒక ఇంచు మందం సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే, అండ్ స్కిన్ కూడా ఎక్కడ మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అమ్మాయిలు ఎవరిని చూసినా చాలా బాగుంటారు కదా, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అంటే అవును అని చెప్పాలని ఉంది. లేదండి, ఇండియన్స్ బాగుంటారు. మీ వైఫ్ ఆల్రెడీ తెలుసులేండి మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో. ఓకే, లేదు అది ఒక సీక్రెట్ లో సీక్రెట్ చెప్తాను అనమాట. సో బ్యూటీ ప్రోడక్ట్స్ కి చాలా మార్కెట్ ఉంది అక్కడ. చాలా ప్రోడక్ట్ బాగుంటుంది, అండ్ చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. అంటే రాసుకుంటే ఇట్లా గోడెక్స్ ఉన్నమేసినట్టు మనం కూడా అయిపోతాం అనమాట. నిజమా? ఊరబెట్టిన స్నేక్ తోటి తయారు చేసిన వైన్ ఉంటుంది, ఆ వైన్ తాగితే తరగనందం వస్తుంది అని చెప్పి బిలీఫా కనిపిస్తుందా మీకు ప్రాక్టికల్? అదైతే ఒక సిటీ ఉంది, దాంగ్వన్ సిటీ అని ఉంది అనమాట. అందులో వాళ్ళు తాగుతారు. అది మెడికల్ ట్రీట్మెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది, కాస్మెటిక్ లో బాగా యూజ్ చేస్తారు. సింపుల్గా ఒక స్నేక్ తీసుకుని దాన్ని వెనిగర్లు వేసి నానబెట్టి మంచిగా ఊరిన తర్వాత దాంట్లోంచి రసాయనాలన్నీ ఈ వెనిగర్లోకి వచ్చిన తర్వాత ఈ వెనిగర్ని ఒకసారి మీరు ఆలోచించండి, ఇట్లా మీరు తాగుతున్నారని. మీరు తాగుతుంటే ఇట్లా సువర్ణ గారు ఇట్లా సువర్ణ లాగా ఇట్లా మెరిసిపోతున్నారు, ఇట్లా తల తెమ్మంటారా? చెప్పండి. మీకైతే అసలు డిస్కౌంట్, అసలు డబ్బులు కూడా వద్దు, ఫ్రీగా తీసుకుని వస్తాను నేను. వద్దండి, వద్దంటారా? ఖచ్చితంగా. మంచి ఆఫర్ ఇచ్చా మీరు, ఇట్లా మంచి ఇట్లా అందంగా రేపటి రోజు మీరు బయటికి వెళ్తే ఇట్లా వెనకాల అందరూ ఇట్లా అబ్బాయి ఇలా చాలు, ఇంతవరకు చాలు. అయ్యే బాబు, మీరు చెప్తుంటే నా కడుపులో మొత్తం తిప్పేస్తుంది అసలు. సీరియస్, ఇదైతే ఒక వన్ ఆఫ్ ది బ్యూటీ ప్రోడక్ట్.